నమస్కారం హెచ్సివి న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. ఏప్రిల్ 26న తెనాలి శ్రీవాసవి మాత సత్రం కమిటీకి ఎన్నికలు ముహూర్తం ప్రకటించిన ఆపద్ధర్మ సత్రం కమిటీ చైర్మన్ నూకల వెంకట వేణుగోపాలరావు. పేరుకుపోతున్న టిడ్కో హౌసెస్ సమస్యల పరిష్కారానికి ఏర్పడిన వెల్ఫేర్ అసోసియేషన్ సమస్యలు వివరించిన నూతన కార్యవర్గం. శ్రీవాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి దేవస్థానం సత్రం కమిటీ సర్వసభ్య సమావేశం ఎట్టకేలకు పోలీసు బందోబస్తు నడుమ ఆపద్ధర్మ కమిటీ చైర్మన్ నూకల వెంకట వేణుగోపాలరావు అధ్యక్షతన ఆలయ ప్రాంగణంలోని కళ్యాణ మండపంలో నిర్వహించారు. ఆర్య వయసులో ఎలవేల్పుగా విరాజిల్లుతున్న తెనాలి శ్రీవాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి సత్ర కమిటీ చైర్మన్ గా 2021లో నూకల వెంకట వేణుగోపాలరావును సభ్యులు ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. తర్వాత చోటు చేసుకున్న అనేక పరిణామాల నేపథ్యంలో పెండల వెంకట్రావు వర్గీయులు రాజకీయంగా తెలుగుదేశం సానుభూతి పరులుగా అనేక సత్రం కమిటీ పాలక వర్గం వల్ల అనేక చిత్కారాలు చవిచూశారు. 2024 నవంబర్కు వేణుగోపాలరావు పదవీకాలం ముగియటం అనివార్య కారణాలతో అందుబాటులో లేకపోవడంతో సమావేశాలు నిర్వహించే పరిస్థితి లేకపోవడంతో పెండెల సుబ్బారావు వర్గానికి ఆపద్ధర్మ కమిటీ సభ్యులకు మధ్య కోల్డ్ వార్ కొనసాగింది. ఈ క్రమంలో డబుల్ హార్స్ సంస్థల అధినేత మునగల శ్యామ్ ప్రసాద్ ను అందరి ఆమోదంతో తాత్కాలిక చైర్మన్ గా నియమించారు. విదేశాలకు వెళ్లిన ఆపద్ధర్మ సత్రం చైర్మన్ తెనాలి వచ్చిన నేపథ్యంలో అనేక మంతనాల నడుమ ఆదివారం సత్రం కమిటీ సర్వసభ్య సమావేశాన్ని నూకల వేణుగోపాలరావు అధ్యక్షతన ఆలయ ప్రాంగణంలో కళ్యాణ మండపంలో ఆదివారం నిర్వహించారు. సత్రం కమిటీలో ఉన్న ఆర్యవైశ్య ప్రముఖులు 2 వర్గాలుగా గతంలో రచ్చకెక్కిన క్రమంలో డీఎస్బీపీ జనార్దన్ రావు పర్యవేక్షణలో పోలీస్ బందోబస్తు నడుమ సత్రం కమిటీలో సభ్యులుగా గుర్తింపు ఉన్నవారినే లోపలికి అనుమతించారు. అనంతరం ఆలయ ప్రాంగణంలో ఆర్యవైశ్య సత్రం బాధ్యుల పర్యవేక్షణలో ఓ కౌంటర్ ఏర్పాటు చేసి సభ్యత్వాల డేటా పరిశీలించి సభ్యులు సమావేశానికి హాజరయ్యేలా చర్యలు తీసుకున్నారు. సర్వసభ్య సమావేశానికి ఎన్నికల తరహాలో ఏర్పాటు చేశారు. తొలుత శ్రీ వాసవి మాతకు సభ్యుల సమక్షంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. నూకల వేణుగోపాలరావు అధ్యక్షత వహించిన ఈ సమావేశం 2021 నుంచి 2025 డిసెంబర్ వరకు ఆలయ సత్రం కమిటీకి జమాలు ఖర్చులు దాతల ద్వారా సమకూర్చిన విరాళాల వివరాలను కార్యదర్శి నివేదికలో వివరించారు. ఈ సందర్భంగా సర్వసభ్య సమావేశం అంశాలను అధ్యక్షులు నూకల వేణుగోపాలరావు వివరించారు. నూతన కార్యవర్గం ఏర్పాటుకు ఏప్రిల్ 26 ఆదివారం ఎన్నికలు నిర్వహించనున్నట్టు ప్రకటించారు. ఎలక్షన్ కు వెళదామా సెలక్షన్ చేసుకుందామా అనే విషయం సభ్యులదే అన్నారు. మెజార్టీ సభ్యులు ఎన్నికల వైపుకే మొగ్గు చూపడంతో సంబంధిత కార్యాచరణకు ఆర్యవైశ్య మహాసభ నాయకుడు సాధు ప్రతాప్ నియమించారు. పెండెల వెంకట్రావు అడిగిన ప్రశ్నలకు బైలా ప్రకారం వెళ్దాం, బైలా కాపీలు వేయిస్తాం, పోటీ చేయాలనుకునే సభ్యుడు రుసుము చెల్లించి బైలా కాపీ పొందొచ్చన్నారు. కొంత వాగ్వాదం నడుమ సమావేశం ముగిసింది. 1080 సభ్యులకు గాను 420 మంది సమావేశంలో పాల్గొన్నట్లు సమాచారం. ఈ సమావేశంలో ఆర్యవైశ్య ప్రముఖులు సభ్యులు పాల్గొన్నారు. ఇప్పుడు మనకి నూతన పాలక వర్గాన్ని ఏప్రిల్ 26 ఆదివారం ఎలక్షన్ వద్దు ఎలక్షనే కావాలనుకునే వాడు కావాలని పరిస్థితి ఉంటారు. చెప్పండి, ఎవరు పదహారు వాళ్ళు లైన్ చేసుకుని చక్కగా బ్యానర్ రెడీ చేసుకోండి. నేనుంటాను ఆయన ఉన్నాడని నేను ఈ మీమాంసే మనకు అర్థమయ్యేది. ఎవరికైతే ధైర్యం ఉందో ఎవరికైతే కావాలని కోరుకుందో వాళ్ళంతా ముందుకు రావచ్చు. 1000 కాపీలు ఇస్తాము. వచ్చి బైలాని మినిమం రుసుము ఉంటుంది, ఆ రుసుము చెల్లించి ఆ ఓటర్ బైలా తీసుకెళ్ళాలి. తీసుకెళ్లి ఈ 40 రోజుల లోపల బైలా చదువుకుంటే మన నామినేషన్ ఎలక్షన్ ఆఫీసర్ టైం ఇస్తాడు. ఆ టైం లోపల చదువుకుని బైలా ప్రకారం పోటీ చేయండి. మీరు ప్రింట్ చేసి మన అసోసియేషన్ వారు ఇస్తారు. వాళ్ళు కూర్చుని వాళ్ళందరికీ ఆమోదయోగ్యమైన మనుషుల్ని మాత్రమే చేసుకుని ఇది సజావుగా సాగుతుంది. ఈ ఎలక్షన్ కమిటీలో పిలిచిన వాళ్ళు ఎంతమంది క్యానర్స్ వస్తారో అంతమంది క్యానర్స్ కలిసి వాళ్ళు 3 కానీ 4 కానీ ఎలక్షన్ ప్రొసీడింగ్ ఆఫీసర్స్ గా ఎన్నుకుంటారు. వాళ్ళ సమక్షంలో వేణు గారు చెప్పినట్టు మొత్తం సజావులు అనుకున్నాము. అలానే ఇప్పటి వరకు కూడా ఉన్న జనరల్ బాడీ సభ్యుల మెంబర్స్ ఎంతమంది ఉన్నారో ఆ బుక్స్ కూడా బైలా బుక్స్ తో పాటు ఇంతకుముందు శ్రీధర్ గారు చెప్పినట్టు ఆ బుక్స్ కూడా మొత్తం అందుబాటులో పెట్టి ఎవరైతే పోటీ చేస్తున్నారో ఎవరైతే ప్యానల్ ఇప్పుడు గోపి గారు చెప్పినట్టు ఎవరైతే ప్యానల్ వస్తారో వాళ్ళందరికీ కూడా ఆ బుక్స్ అప్లై చెప్పాలని కోరుకుంటున్నాం. టిడ్కో హౌసెస్ కాలనీలో పేరుకుపోతున్న సమస్యల పరిష్కారం కోసం వెల్ఫేర్ అసోసియేషన్ ఏర్పాటు చేసుకున్నామని జగ్గడి గుంటపాలెం టిడ్కో హౌసెస్ వాసులు వాస్తవ పరిస్థితులను వివరించారు. ఆదివారం జగ్గడిగుంటపాలెం టిడ్కో హౌసెస్ కాలనీలో ఏర్పాటు చేసిన సమావేశంలో టిడ్కో హౌసెస్ వెల్ఫేర్ అసోసియేషన్ బాధ్యులు మీడియా ముఖంగా
కాలనీలో పరిష్కారానికి నోచుకోని మౌలిక సమస్యలు వివరించారు. అసోసియేషన్ అధ్యక్షులు కోడె శ్రీనుబాబు మాట్లాడుతూ టిట్కో ఇళ్లకు మంచినీటి ట్యాంక్ అత్యవసరమన్నారు. వేసవి వస్తున్నందున తమ కాలనీలో మంచినీటి సమస్య, అంతర్గత రోడ్లు, పారిశుద్ధ్య సమస్య పరిష్కారం కోసం అసాంఘిక కార్యకలాపాలకు తావు లేకుండా పోలీసుల సహకారంతో మంచి వాతావరణం ఏర్పడేందుకు అసోసియేషన్ అవసరమని గుర్తించి వెల్ఫేర్ అసోసియేషన్ ఏర్పాటు చేసినట్లు తెలిపారు. సంస్థ కోశాధికారి తురగ నరసింహారావు మాట్లాడుతూ టిట్కో హౌసెస్ కాలనీ ఎన్నో సమస్యలను ఎదుర్కొంటుందని, అధికారుల దృష్టికి ఒంటరిగా వెళ్లి సమస్య చెప్పుకున్నా స్పందన ఉండడం లేదన్నారు. సమిష్టిగా ఉంటూ టిట్కో ఇళ్లలో ఉన్న సమస్యలను పరిష్కారం చేసుకోవడం ప్రధాన ఉద్దేశమన్నారు. నూతనంగా ఏర్పడిన టిట్కో హౌసెస్ వెల్ఫేర్ అసోసియేషన్ లో అధ్యక్షులుగా కోడె శ్రీనుబాబు, ఉపాధ్యక్షులు కాల్వ శ్రీనివాసరావు, కార్యదర్శిగా వాకా శ్రీనివాసరావు, కోశాధికారిగా తురగ నరసింహారావు 25 మంది సభ్యులతో ఏర్పాటైన క్రమంలో కాలనీలో ఉన్న సమస్యలను నూతన కమిటీ దృష్టికి తెచ్చారు. సమావేశంలో కాలనీ వాసులు పాల్గొన్నారు. మాకు ఇంకా పాములు తిరుగుతున్నాయి. ఆ మూల మీద లైట్లు పోయింది. ఇంత మట్టికి ఒక్క లైట్ వేయమన్నా కూడా వాళ్ళు మున్సిపాలిటీ వాళ్ళు వేయలేదు. మరి ఇలా అయితే మేము ఎలాగ ముసలాళ్ళు ఉన్నారు, రేత్రి పూట బయటకు వస్తారు. ఏదన్నా అయితే మాకే ఇబ్బంది. మేము పొద్దున పోయి రాత్రికి వస్తాము షాపులకి వెళ్ళి. మరి మాకు ఇబ్బందిగానే ఉంటుందిగా. మాకేమో రోడ్డు వేయలేదు ఈ పక్కన. అందరికీ సిమెంట్ రోడ్డు వేశారు కానీ మా పక్కన రోడ్డు కూడా వేయలేదు. మాకు శుభ్రం చేయండి. మేమేం అడగట్లా. మాకు మా నాన్నకి 85 years. వాళ్ళని తీసుకొచ్చి నేను ఇక్కడ ఎలా ఉండగలుగుతాము? ఉండలేము. వాటర్ ప్రాబ్లం, ఎదురు వాళ్ళు చెత్త చెదారము. మీరు ఆ బ్లాకుల్లో ఎవరు ఉండట్లా. పక్క వాళ్ళు పడేసి కూడా మాకు తెలియదు. చల్లగాలి ఎలా ఉంది, రోడ్డు ఎలా ఉంది, పక్కన ఎక్కడ ఉంది మాకు తెలియట్లేదని నటిస్తున్నారు. ఏం చేయాలి? ఒంటరి ఆడవాళ్ళు ఉంటారు. ఏదన్నా అంటేనేమో మేము ఇళ్లలో నుంచి బయటికి రావని చెబుతున్నారు. ఇప్పుడు మేము తాళం వేసుకొని వెళ్తాము. తాళం వేసుకొని వెళ్తే రాత్రి పగల కొట్టి సామాన్లు తీసుకెళ్తున్నారు. మా హౌస్ వచ్చినప్పుడు అంటే ఒక 3వ నెలలోనే మున్సిపాలిటీ వాళ్ళు చెత్త పోసి డస్ట్బిన్ చేశారు. పక్కన ఇంటికి అమ్మాయి ఉంది. ఆ అమ్మాయికి అసలు ఏం తెలియదుట. మరి వచ్చిపోయేవాడు తెలియకుండా ఇళ్లలో ఎలా ఉంటున్నారో కూడా మాకు అర్థం కావట్లేదు. ఈ టిట్కో హౌస్ లో ఉన్న ప్రతి మహిళది, ప్రతి పురుషుడిది, ప్రతి వారు బాధ్యత తీసుకోవాల్సిందే. అట్లా అని మేము ఇప్పుడు ఎక్కడ ఉన్నారు, మేమెందుకు చెయ్యాలి అనిగా సమస్య కాదు. ఒక అప్పుడు రాగలుగుతాం. మన పెద్ద సమస్య వంతున. ఈ వంతుని కనుక వేస్తే వృద్ధులు కానీ ఎవరికైనా కానీ సేఫ్ గా ఉంటుంది. ఆటో స్టాండింగ్ పడుతుంది. ఆటో స్టాండింగ్ పడినా కూడా ఇక్కడ ఉన్న పెద్దవాళ్ళందరూ మనం సహకరిస్తానంటారు. మనం కూడా వాళ్ళకి సహకరించాలి. జగ్గడగుంటపాలెం టిట్కో హౌసెస్ వెల్ఫేర్ అసోసియేషన్ అనేది ఒకటి ఏర్పాటు చేయడం జరిగింది. ఈ అసోసియేషన్ అనేది ఎందుకు ఏర్పాటు చేయడం అయిందంటే ఇక్కడ చాలా సమస్యలు ఉన్నవి. ఈ సమస్యలన్నీ అధికారుల దృష్టికి తీసుకెళ్ళడానికి ఒక అసోసియేషన్ అనేది కంపల్సరీగా ఏర్పాటు చేసుకోవాలి అని చెప్పి మేమందరం దృఢ నిశ్చయంతో ఇవాళ ఈ అసోసియేషన్ అనేది ఏర్పాటు చేయడం అనేది జరిగిందండి. ఈ అసోసియేషన్ ద్వారా ఇక్కడున్న సమస్యలన్నీ అధికారుల దృష్టికి తీసుకెళ్ళి మన మున్సిపల్ కమిషనర్ గారికి కానీ, మామూలుగా ఎంఆర్ఓ గారికి కానీ, సబ్ కలెక్టర్ గారికి కానీ, కలెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్ళి ఇక్కడున్న సమస్యలు, నీళ్ళ వాటర్ సమస్య కానీ, రోడ్ల సమస్య కానీ, ఇక్కడ వాటర్ ట్యాంక్ అనేది నిర్మాణం అనేది జరగలేదు ఇంతవరకు. అలాగే అప్రోచ్ రోడ్లు అనేవి కూడా ఏమీ లేవు. కనెక్టింగ్ రోడ్స్ అనేవి లేవు. సైడ్ కాలువల నిర్మాణం అనేది కూడా ఏమీ జరగలేదు. ఇక్కడ చాలా సమస్యలు అనేవి ఉన్నవి. అలాగే మంచినీరు అనేది చంద్రబాబు నాయుడు కాలనీ నుంచి సరఫరా చేస్తున్నారు. ఇక్కడ లీకులు అనేవి పైపులు డ్యామేజ్ అయినప్పుడు నీటి సమస్య అనేది బాగా చాలా తీవ్రంగా ఉంది. నివారించడానికి ముందల మాకు అత్యధికంగా వాటర్ ట్యాంక్ అనేది కంపల్సరీగా ముందల నిర్మించాలి అని కోరుకుంటున్నాము. అలాగే ఇక్కడ జరుగుతున్న అసాంఘిక కార్యక్రమాలు కూడా అవన్నీ నివారించడానికి ఒక అసోసియేషన్ అనేది ఏర్పాటు చేసి ఈ అసోసియేషన్ ద్వారా మేము ఇలాంటి అసాంఘిక కార్యక్రమాలన్నిటిపై చర్యలు తీసుకోవాలని అనుకుంటున్నాము. విడివిడిగా ఒక్కొక్కళ్ళంగా పోరాటం చేయాలంటే అవదండి. అందుకే మేము ఒక అసోసియేషన్గా ఫామ్ అయ్యాము. మాకున్న సమస్యల్ని అధికారుల దృష్టికి తీసుకువెళ్ళడానికి కావచ్చు, లేకపోతే మేము ఏదన్నా ఒకటిగా ఉన్నాము అనే 10 మందికి తెలియజేయడానికి కావచ్చు. మాకు ఇది పెద్ద వేదిక అవుతుందండి. అందుకని అసోసియేషన్గా వచ్చాము, ముందుకు వస్తున్నాము. ఇది అసాంఘిక కార్యక్రమాల గురించి కావచ్చు, వీటికి మేమే స్వచ్ఛందంగా ముందుకొచ్చి మాకు చేతనైనంత వరకు మేము దీన్ని అరికట్టడానికే ప్రయత్నిస్తున్నాం. ఇది విడివిడిగా మనం ఒకళ్ళొకళ్ళుగా మాట్లాడుకుంటే పని జరగదు కనుక అసోసియేషన్గా ఉండి ఈ ఏరియాలో ఉన్న ప్రతి ఒక్కళ్ళకి ఆ విషయాన్ని చెప్పి ఎవరెలా దీన్ని ఏ స్థాయిలో అడ్డుకోవాలి అనేది మేమందరం మాట్లాడుకొని చర్చించుకోవడం జరిగింది. తదుపరి ఇక ఏది పోలీసు వారు కొద్దిగా మాకు సహకరించేటట్లయితే మాకు ఏది నైట్ వాళ్ళు పెట్రోలింగ్కి రావడం కానీ, ఇక్కడున్న సమస్యల మీద వాళ్ళు కొంచెం సానుకూలంగా స్పందించి మాకు సపోర్ట్ చేయడం కానీ ముందుకు వస్తారని అనుకుంటున్నాము. అంటే మా సీఏ గారితో వాళ్ళతోటి మాట్లాడినప్పుడు కూడా సార్ వాళ్ళు ప్రతిదానికి మేము వెనకుండి మేము మీకు సపోర్ట్ ఇస్తామని బలంగా చెప్పారు.
దానికి గాను మేము ఇక్కడ ఒక కొంత ప్లానింగ్ అనేది చేసుకుంటున్నాం అండి. సెక్యూరిటీ కెమెరాలు కానీ, ఇక్కడ సెక్యూరిటీ గార్డ్స్ కానీ, ఇలా ఒక్కొక్కటిగా మేము అరేంజ్ చేసుకుందామని కష్టపడుతున్నాము. అందరూ ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కళ్ళు దానికి సానుకూలంగా స్పందించారు. ఒకే ఒక్క కారణం అండి, సమస్యల్ని అధికారులు ఎంతవరకు తేలుస్తారు, ఎంతవరకు తీర్చగలుగుతారు అనేది అది వాళ్ళ నిర్ణయం, వాళ్ళ పనితీరు. మాకు చేతనైనంతలో మేమెంతవరకు చేసుకోగలుగుతాం అనేది ఇది మా గొంతు విప్పడానికి ఒక వేదిక. అందుకని ఈ అసోసియేషన్ ఫామ్ చేయడం జరిగింది. కానీ ఇంతమంది సానుకూలంగా స్పందించి ఈ కార్యక్రమానికి వచ్చి విజయవంతం చేసినందుకు చాలా ఆనందంగా ఉందండి. అందరికీ పేరున ధన్యవాదాలండి. పసుపు గౌరి గ్రామోత్సవ సేవతో ప్రధాన అయ్యప్ప స్వామి ఆలయంలో దుర్గమ్మ తిరునాళ్లకు అంకురార్పణ చేశామని సోమవారం ఉదయం నుంచి రాత్రి వరకు విశేషమైన ఆధ్యాత్మిక సాంస్కృతిక సేవలు నిర్వహించనున్నట్టుగా ఆలయ వ్యవస్థాపకులు దర్బా హరిబాబు గురుస్వామి పేర్కొన్నారు. స్థానిక బాలాజీరావుపేట కటేవరం శివారు అయ్యప్పపురంలో వేంచేసి ఉన్న సర్వదేవతా సమాహారమైన ప్రధాన అయ్యప్ప దేవాలయం వార్షికోత్సవ వేడుకల్లో భాగంగా ఆదివారం అమ్మవారు పసుపు గౌరి రూపంలో గ్రామోత్సవంలో భక్తులకు దర్శనమిచ్చారు. ప్రతి ఇంటా ముంగిట అమ్మవారికి ఆహ్వానం పలుకుతూ మహిళలు పసుపు నీళ్లు ధారగా పోసి కొబ్బరికాయలు కొట్టి కర్పూర హారతులు చేపట్టారు. ఆలయ వ్యవస్థాపక అర్చక స్వామి దర్బా హరిబాబు సారథ్యంలో గ్రామోత్సవం విశేషంగా నిర్వహించారు. సోమవారం ఉదయం నుంచి రాత్రి వరకు దుర్గమ్మ తిరునాళ్లు వైభవంగా నిర్వహించనున్న నేపథ్యంలో కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారికి కళ్యాణ ఉత్సవం కూడా ఏర్పాటు చేసినట్లు హరిబాబు స్వామి వివరించారు. ఈ కార్యక్రమంలో మహిళా భక్తులు పాల్గొన్నారు. ప్రధాన అయ్యప్ప స్వామి దేవాలయంలో వేంచేసి ఉన్న దుర్గమ్మ తల్లి తిరునాళ్ల మహోత్సవ కార్యక్రమంలో భాగంగా ఈరోజు దుర్గమ్మ తల్లి అమ్మవారు పసుపు గౌరి రూపంలో ఇంటింటికి సంచారం జరుగుతుంది. ప్రతి గడప కూడా అమ్మవారు ఊరేగింపు కార్యక్రమం ప్రారంభమైంది. ఈరోజు రెండో రోజు విశేషమైన హారతులతో, పసుపు నీళ్లతో, అమ్మవారి టెంకాయలతో, హారతులతో ఊరేగింపు కార్యక్రమం బయలుదేరింది. రేపు సోమవారం విశేషమైన తిరునాళ్ల మహోత్సవ కార్యక్రమం ఉదయం నుంచి రాత్రి వరకు బ్రహ్మాండమైన కార్యక్రమాలు, భరతనాట్య కార్యక్రమాలు, కోలాటం, సత్యహరిచంద్ర నాటకంతో పాటు సుమారు ఉదయం సాయంత్రం కలిపి 10,000 మందికి సరిపడా సంతర్పణ కార్యక్రమం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో 50 మంది భక్తులందరూ కూడా బాలాజీరావుపేట అయ్యప్పరం తిరునాళ్ల మహోత్సవ కార్యక్రమం తిలకించి ఆనందోత్సాహాలతో అమ్మవారి యొక్క, శ్రీవారి యొక్క, వెంకటేశ్వర స్వామి యొక్క, అయ్యప్ప స్వామి యొక్క అనుగ్రహానికి పాత్రగా మరీ కోరుతూ మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి వ్యవస్థాపక అధ్యక్షులు ఈదుమూడి పురిటిగడ్డ నాయకులు ఉసిరుపాటి బ్రహ్మయ్య మాదిగ నాయకత్వంలో ఎంతో మంది ప్రాణాలకు తెగించి పోరాటాలు చేయటం వల్లే నేడు మాదిగ సంఘీయులు సమాజం తమ ఉనికిని చాటుకోగలుగుతున్నారని ఉద్యమ అమరవీరులకు ఘనంగా నివాళులర్పించారు. స్థానిక రైల్వే స్టేషన్ సెంటర్లో గల బిఆర్ అంబేద్కర్ విగ్రహం వద్ద ఆదివారం ఎంఆర్పీఎస్ గుంటూరు జిల్లా అధ్యక్షులు కిన్నెర నాగరాజు ఆధ్వర్యంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలదండలు వేసి ఎంఆర్పీఎస్ ఉద్యమ అమరులకు నివాళులర్పించారు. ఈ సందర్భంగా నాగరాజు మాట్లాడుతూ ఎస్సీ వర్గీకరణ పోరులో అసువులు బాసిన మాదిగ అమరవీరులకు ఘన నివాళులర్పించారు. ఎన్నెన్నో ఉద్యమాలు చేసి ప్రాణాలు సైతం లెక్క చేయకుండా మాదిగ జాతి కోసం అసువులు బాసిన ఉద్యమ వీరులకు ఉసిరిపాటి బ్రహ్మయ్య మాదిగ నాయకత్వం మర్చిపోలేనిదన్నారు. నేడు మాదిగ జాతి సమాజంలో మాదిగ అని చెప్పుకోగలుగుతుందంటే సంఘీయ అమరుల పోరాటాలే అన్నారు. త్యాగమూర్తులైన ఉద్యమ వీరులకు జోహార్లు అర్పించారు. ఈ కార్యక్రమంలో వేమూరు నియోజకవర్గ ఇన్ఛార్జ్ మోదుకూరు శ్రీను, కారుమూరు సురేష్, కంటివరపు రవికుమార్, తెనాలి నగేష్, ఎల్లమంటి నాని, చీలి సురేష్, గడ్డం బుజ్జిబాబు, చుండూరు అనిల్, ఆనంద్, ఈర్ల నీలయ్య తదితరులు పాల్గొన్నారు. నా పేరు కిన్నెర నాగరాజు మాదిగ, ఎంఆర్పిఎస్ గుంటూరు జిల్లా అధ్యక్షుడిగా గౌరవ ఉసిరిపాటి బ్రహ్మయ్య మాదిగ నాయకత్వంలో పనిచేస్తూ ఉన్నాను. ఈ రోజును అమరులైన మాదిగలు దినోత్సవంగా 17వ వర్ధంతి సందర్భంగా ఎన్నో ఉద్యమాలు చేసి ఎన్నో ప్రాణాలు సైతం మాదిగ జాతి కోసం పణంగా పెట్టి ఎన్నో ఉద్యమాలు చేసి ఈరోజు మాదిగ అని చెప్పుకుంటున్నాము అంటే కేవలం వీళ్ళ స్ఫూర్తితోనే, వీళ్ళు పెట్టిన ప్రాణత్యాగాలే ఈరోజు మేము ప్రతిఫలం అనుభవిస్తూ ఉన్నాం. ఈ రోజున కేవలం వీళ్ళని జీవితాంతం ఈ రోజున మాదిగని చెప్పుకునే ప్రతి ఒక్క బిడ్డ కూడా వీళ్ళు పెట్టిన భిక్ష అని చెప్పేసి గౌరవ ఉసిరిపాటి బ్రహ్మయ్య మాదిగ నాయకత్వంలో ఈదుముడి పురిటిగడ్డ ఎంఆర్పిఎస్ అధినేత బ్రహ్మయ్య మాదిగ నాయకత్వంలో వాళ్ళని మర్చిపోమని చెప్పేసి మీడియా ముఖంగా తెలియజేస్తూ ఉన్నాం. అలాగే ఈ రోజున యావత్ భారతదేశంలో ఉన్నటువంటి ఎస్సీ వర్గీకరణ అంశాల్లో పూర్తిగా ప్రాణాలు
వాళ్ళు పణంగా పెట్టినటువంటి వాళ్ళకి పాదాభివందనాలు తెలియజేసుకుంటూ జీవితాంతం స్మరించుకుంటూ ఉంటామని ఉసురుపాటి బ్రహ్మయ్య మాదిగ నాయకత్వంలో చెప్తా ఉన్నాం. ఈరోజు 17వ వర్ధంతి సందర్భంగా ఖచ్చితంగా ప్రతి ఒక్క మాదిగలు కూడా వీళ్ళని స్మరించుకోవాలని చెప్పేసి ఎంఆర్పిఎస్ తరఫున ఉసురుపాటి బ్రహ్మయ్య మాదిగ నాయకత్వంలో అంబేద్కర్ గారి ఆశయాల మేరకు కొనసాగిస్తూ వీళ్ళు ప్రాణాలు పణంగా పెట్టినటువంటి వ్యక్తులు, ఇలాంటి వ్యక్తులు మర్చిపోకూడదని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉద్యమ నమస్కారాలు తెలియజేసుకుంటూ జోహార్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్. షుగర్, బీపీ వంటి సమస్యలతో దీర్ఘకాలంగా బాధపడుతున్న వారికి దంత సమస్యలు, నేత సమస్యలు సంభవిస్తాయని, మందుల వినియోగాన్ని తగ్గించి శారీరక శ్రమ, నడక్కు అధిక ప్రాధాన్యతనివ్వాలని డాక్టర్ ధూళిపాల రవీంద్రనాథ్ తెనాలి చెంచుపేటలో నిర్వహించిన వాకర్స్ క్లబ్ సమావేశంలో అన్నారు. తెనాలి చెంచుపేటలోని వాకర్స్ క్లబ్ తెనాలి 2 కార్యాలయంలో ఆదివారం నిర్వహించిన వాకర్స్ క్లబ్ సమావేశం అధ్యక్షులు, జాతీయ అవార్డు గ్రహీత వేజన ఉమామేశ్వర అధ్యక్షత నిర్వహించారు. కార్యక్రమంలో డాక్టర్ ధూళిపాల రవీంద్రనాథ్ ముఖ్య అతిథిగా పాల్గొని దంత సంబంధిత వ్యాధుల గురించి అవగాహన కల్పించి దంతాల సంరక్షణకే పాటించాల్సిన జాగ్రత్తల గురించి వివరించారు. ఈ క్రమంలో క్లబ్ సభ్యులు, విశ్రాంత సైన్స్ ఉపాధ్యాయులు ఆర్ శివనాగేశ్వర విద్యార్థులకు సైన్స్ ప్రయోగాల పట్ల ఆసక్తి పెంపొందించే రీతిలో యూట్యూబ్ ఛానల్ ప్రారంభించి విద్యార్థులకు శాస్త్రీయ అవగాహన కల్పిస్తూ 5 లక్షల మంది సభ్యులను పొందిన సందర్భంగా సమావేశంలో ఘనంగా సభ్యులు సత్కరించారు. క్లబ్ అధ్యక్షుడు ఉమామేశ్వర్ మాట్లాడుతూ నేడు విద్యార్థుల్లో శాస్త్రీయ దృక్పథాన్ని పెంపొందించడం చాలా అవసరమని, అందుకు కృషి చేస్తున్న శివనాగేశ్వరరావు అభినందనీయులని అన్నారు. డాక్టర్ ధూళిపాల రవీంద్రనాథ్ మాట్లాడుతూ నేడు షుగర్, బీపీ వ్యాధులతో ప్రతి ఒక్కరు బాధపడుతున్నారని, వాటి వలన దంత సమస్యలు, నేత సంబంధమైన సమస్యలు ఏర్పడుతున్నాయని అన్నారు. దీనికి నడక ఒకటే చక్కని పరిష్కారం అని అన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్ ఆనందరావు, జి మురహర్రావు, జి భుజంగరావు, కె పూర్ణచంద్రరావు, రావి సుబ్బారావు, తుమ్మల సత్యనారాయణ, పాటిబండ్ల రవి, సాంబశివరావు, అనురాధ, ప్రసన్నలక్ష్మి, పలువురు క్లబ్ సభ్యులు పాల్గొన్నారు. ఈరోజు దంత వైద్య అవగాహన సదస్సు నిర్వహించడం జరుగుతుంది. మరి ఈ సదస్సుకి నన్ను ఆహ్వానించినటువంటి వేజెంట్ల ఉమామేశ్వరరావు గారికి, మరి ఇతర వాకర్స్ క్లబ్ సభ్యులందరికీ కూడా నా నమస్సుమాంజలు. దంత అవగాహన సదస్సులో ఈ దంతాల యొక్క సమస్యల గురించి కానీ, వాటి నివారణ ఎలా చేయాలి, మరి రోజువారీ దంత సమస్యలు రాకుండా ఉండాలంటే రోజువారీ ఏ జాగ్రత్తలు తీసుకోవాలనే అంశం మీద ఈరోజు మాట్లాడటం జరుగుతుంది. మరి అందరూ కూడా ఈ అవకాశాన్ని వినియోగించుకొని మరి పెద్ద వయసులో ఉన్నవాళ్ళు కూడా ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలనే దాని గురించి కూడా చర్చించడం జరుగుతుంది. వారికి చివరిగా ఏదైనా సమస్యలు ఉంటే వాటిని కూడా సమస్యల్ని నివారణ చేయటం కూడా, వారు అడిగిన ప్రశ్నలకి సమాధానాలు ఇవ్వడం కూడా జరుగుతుంది. ఈ అవకాశం ఇచ్చినటువంటి వాకర్స్ క్లబ్ 2 వారికి ధన్యవాదాలు తెలుపుతూ సెలవు తీసుకుంటున్నాను. మా వాకర్స్ క్లబ్ సభ్యులు రాయపాటి శివనాగేశ్వరరావు సైన్స్ టీచర్గా 30 సంవత్సరాల పైగా పనిచేసి జిల్లా వైద్య పాఠశాలలో పనిచేసి ఉద్యోగ విరమణ చేస్తున్నారు. ఉద్యోగ విరమణ చేసిన అనంతరం కూడా వారు ఏదో విధంగా పిల్లల్లో సైన్స్ పట్ల ఆసక్తి కలిగే విధంగా, ప్రయోగశాలలో నైపుణ్యం ఏ విధంగా పెంచుకోవాలనేది వారు చిన్న చిన్న ప్రయోగాల ద్వారా చిన్న పిల్లల దగ్గర నుంచి కాలేజీ పిల్లల వరకు వారికి అవగాహన కలిగించే కార్యక్రమాన్ని చేపట్టారు. లేటెస్ట్గా వారు ఎలవర్తి నాయుడమ్మ గారి పేరు మీద మళ్ళీ ఒక టెక్నికల్ ఆర్గనైజేషన్ స్టార్ట్ చేసి దాన్ని నిన్నే ప్రారంభించారు. దాంట్లో కూడా పాఠశాల విద్యార్థులకు ఆదివారం ప్రయోగాలు ఏ విధంగా చేయాలనేది కూడా నేర్పబోతున్నారు. వారికి కూడా మరి మన పట్టణం, తెనాలి పట్టణంలో మన మధ్యలో ఉన్న సభ్యులు మరి ఆ విధమైనటువంటి మంచి కార్యక్రమం చేపట్టడం మనందరికీ ఆనందదాయకం. వారిని కూడా ఈరోజు అభినందించుకోవడం జరుగుతుంది. మరి ఇదే సందర్భంలో మరి అసలు మామూలుగా ప్రతి నెల మేము డాక్టర్ గారి సలహాలు, సూచనలు పెడుతుంటాం. ఈ నెలలో దంత వైద్య నిపుణులు డాక్టర్ రవీంద్ర బాబు గారిని ఆహ్వానించున్నాం. దంత సమస్యలతోనూ కంటి సమస్యలతో బాధపడుతున్నారనేది తెలుస్తుంది. అందుకని డాక్టర్ గారిని దాన్ని కూడా దృష్టిలో పెట్టుకుని చక్కటి సూచనలు అందించవలసిందిగా వారిని కోరుతూ సెలవు తీసుకుంటున్నాం. వాస్తవంగా సైన్స్ని చాక్ పీసు, డస్టర్ తోటి చెప్తే ఇంత టెక్నాలజీ అభివృద్ధి చెందిన తర్వాత కూడా సైన్స్ని అలా చెప్పటం అనేటటువంటిది చాలా దారుణం. అందుకని ఆ విద్యార్థులందరికీ కూడా నిత్య జీవితంలో ఉన్నటువంటి సైన్స్ని వాళ్ళకు దొరికేటటువంటి వస్తువులతో ప్రత్యక్షంగా వాళ్ళ చేతులతో చేయించి సైన్స్ని బోధించటం అనేటటువంటిది ముఖ్య ఉద్దేశం అన్నమాట. దాన్ని దృష్టిలో పెట్టుకొని తెనాలి ప్రాంతంలో ఉన్న విద్యార్థులందరికీ కూడా మనము ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ కలగజేయటం కోసం, అలాగే వాళ్ళ పాఠ్యపుస్తకాల్లో ఉన్నటువంటి సైన్స్ ప్రయోగాలను ఈ సెంటర్ ద్వారా ఎలవర్తి నాయుడమ్మ సైన్స్ అండ్ టెక్నాలజీ ఫౌండేషన్ తరపున సైన్స్ సెంటర్ ఓపెన్ చేయడం జరిగింది. అందులో ఖచ్చితంగా పాఠశాలలో ఉన్న విద్యార్థులు అందరూ కూడా వచ్చి ఉచితంగా చేతులతో చేసుకొని ఆ సైన్స్ని నేర్చుకోవటానికి
ఏర్పాటు చేయడం జరిగింది. తల్లిదండ్రుల ఆశీస్సులే బిడ్డకు విజయం అందిస్తాయని బుర్రిపాలెం ఘట్టంనేని నాగరత్నమ్మ రాజా జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు మా మహేశ్వరరావు అన్నారు. శ్రీ పరంజ్యోతి కల్కి సేవా సమితి ఆధ్వర్యంలో సేవా సమితి సభ్యుల ఆధ్వర్యంలో 10వ తరగతి పరీక్షలకు సన్నద్దమవుతున్న గ్రామంలోని జెడ్పీ పాఠశాల విద్యార్థులకు ఎగ్జామ్ ప్యాడ్స్, జామెట్రీ బాక్స్ ఉచితంగా అందించారు. ఈ సందర్భంగా హెచ్ఎం ఉమా మహేశ్వరరావు మాట్లాడుతూ సేవా సమితి ప్రతినిధులు సేవా కార్యక్రమాల ద్వారా అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నారన్నారు. సేవా సమితి ప్రతినిధులు మాట్లాడుతూ మార్చి 7వ తేదీన శ్రీ భగవాన్ జన్మదినోత్సవం సందర్భంగా తమ వంతుగా సేవా కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగిందన్నారు. తల్లిదండ్రులే మనకు కనిపించే దైవాలని వారిని పూజించడం ద్వారా విద్యార్థులు జీవితంలో ఉన్నత శిఖరాలు అధిరోహిస్తారన్నారు. కార్యక్రమంలో ఉపాధ్యాయులు ప్రభాకర్ రావు, సేవా సమితి ప్రతినిధులు పాల్గొన్నారు. అమ్మ నాన్న మాట వినాలి. మీ స్కూల్ అయిపోయిన తర్వాత అమ్మ నాన్నకి హెల్ప్ చేయాలి. మీ గోల్స్ రీచ్ అవ్వాలంటే మీరు మొదటిగా పూజించాల్సింది ఎవరిని? అమ్మని, నాన్నని. తర్వాత ఏ దేవుడైనా మీకు ఏ దేవుడిని పూజిస్తే ఆ దేవుడు, అర్థమవుతుందా? తర్వాత గురువు గారు. ఇలా వీరి ముగ్గురిని కనుక గౌరవించి పూజించారంటే మీ అనుకున్న గోల్స్ అన్ని బ్రహ్మాండంగా రీచ్ అవుతారు. ఓకేనా? ఒకటి కూడా చెప్తూ ఉండేవాడిని, అభివాదన శీలస్య నిత్యం వృద్ధోపి సేవినః చత్వారి తస్య వర్ధతే ఆయుర్విద్యాయ శోభలం. ఎవరైతే పెద్దలను, గురువులను, వృద్ధులను సేవిస్తూ ఉంటారో వాళ్ళు ఆశీర్వదిస్తూ ఉంటారు. చిన్న వయసులోనే మరణానికి గురవుతున్నటువంటి మార్కండేయుణ్ణి అందరు దేవతలు, అందరు గురువులు అందరూ కలిసి చిరంజీవ 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 అని చెప్పి అసలు మృత్యు అనేది లేకుండా చేసేశారు. మరి ఎందుకని ఆ పవర్ ఎక్కడుంది? పెద్దల యొక్క ఆశీస్సుల్లో ఉంది. రంజాన్ మాసంలో నిర్వహించే ఉపవాస దీక్షలు మనుషులను ఆధ్యాత్మికంగా ఉన్నతంగా తీర్చిదిద్దుతాయని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా మైనారిటీ ప్రధాన కార్యదర్శి షేక్ సుభాని అన్నారు. శనివారం సాయంత్రం దుగ్గ్యాల మూర్తాజా నగర్లోని సుభాని స్వగృహం నందు ఉపవాస దీక్షా పరులు సోదర సోదరీమణులకు ఇఫ్తార్ విందును ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా సుభాని మాట్లాడుతూ అందరూ అల్లా కృపతో ప్రేమాభిమానాలు సుఖ సంతోషాలతో ఉండాలని ఆకాంక్షించారు. ఉపవాసాలు శ్రేయోదాయకమని, ముస్లింల ఐక్యతను చాటే పవిత్ర రంజాన్ దినాలు ఆనందోత్సాహాలు రెట్టింపజేస్తాయని అన్నారు. ఇఫ్తార్ విందులో ఒకరికొకరు ఖర్జూర పండ్లు తినిపించి సంతోషాన్ని పంచుకున్నామని తెలిపారు. మొత్తం 400 మందికి ఇఫ్తార్ విందును ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో ముస్లిం పెద్దలు, హిందూ సోదర సోదరీమణులు, క్రైస్తవ సోదరులు పాల్గొన్నారు. వచ్చిన వారందరికీ శుభాని ధన్యవాదాలు తెలిపారు. రంజాన్ పవిత్ర మాసంలో ఉపవాసాలు మనిషిని ఆధ్యాత్మికంగా ఉన్నతంగా ఉంచుతాయి. అందరూ అల్లాహ్ కృప, ప్రేమాభిమానాలు, సుఖ సంతోషాలతో ఉండాలని ఆకాంక్షిస్తున్నాం. ఉపవాసాలు శ్రేయోదాయకం. ముస్లింల ఐక్యత చాటే పవిత్ర రంజాన్ దినాలు ఆనందోత్సవాలు రెట్టింపు చేస్తాయి. ఇఫ్తార్ విందులో ఒకరికి ఒకరు ఖర్జూర పళ్ళు తినిపించి సంతోషాన్ని పంచుకుంటారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ముస్లిం పెద్దలు, హిందూ సోదర సోదరీమణులు, క్రైస్తవ సోదరి సోదరులకు పాల్గొని ఐక్యతను చాటారు. అందరికీ నా ధన్యవాదాలు తెలుపుతున్నాను. రైలు గేటు వద్ద పట్టాలు దాటుతున్న సమయంలో చోటు చేసుకున్న రైలు ప్రమాదం, వ్యక్తి ప్రమాద సంఘటన స్థలంలోనే మృత్యువార్త పడ్డ ఉదంతం ఆ ప్రాంత వాసులను కలచివేసింది. పినపాడు రైల్వే గేటు వద్ద ఆదివారం ఉదయం చోటు చేసుకున్న రైలు ప్రమాదంలో లభించిన సమాచారం మేరకు వివరాలు ఈ విధంగా ఉన్నాయి. పినపాడులో నివసించే 45 సంవత్సరాల వయసు గల కరెట్టి సురేష్ టింబర్ డిపోలో చెక్క పని చేస్తుంటాడు. ఆదివారం ఉదయం 8 గంటల సమయంలో పిల్లలకు టిఫిన్ తీసుకొచ్చేందుకు ఇంటి నుంచి బయటకొచ్చిన సురేష్ మద్రాసు గేటు వద్ద రైల్వే ట్రాక్ దాటే ప్రయత్నంలో మొదటి లైన్లో దూరంగా వస్తున్న రైలు చూసి హడావిడిగా ట్రాక్ దాటేశాడు. అదే సమయంలో మరో ట్రాక్ పై వేగంగా వస్తున్న రైలు చూసుకోకుండా వెళ్లగా రైలు ఢీకొట్టడంతో తలకు బలమైన గాయమై సంఘటన స్థలంలోనే సురేష్ మృత్యువాత పడ్డాడు. సురేష్ కు భార్య, 2 పిల్లలున్నారు. స్థానికులు రైల్వే పోలీసులకు సమాచారం ఇచ్చారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఏప్రిల్ 26న తెనాలి శ్రీవాసవి మాత సత్రం కమిటీకి ఎన్నికలు, ముహూర్తం ప్రకటించిన ఆపద్ధర్మ సత్రం కమిటీ చైర్మన్ నూకల వెంకట వేణుగోపాలరావు. పేరుకుపోతున్న టిట్కో హౌసెస్ సమస్యల పరిష్కారానికి ఏర్పడిన వెల్ఫేర్ అసోసియేషన్ సమస్యలు వివరించిన నూతన కార్యవర్గం. ఇవి నాటి హెచ్సివి న్యూస్. నమస్తే.